భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో అంతిమ పోరుకు రంగం సిద్ధమైంది. 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ధర్మశాల వేదికగా ఇవాల్టి నుంచి ఆఖరి టెస్టు జరగనుంది. ఇప్పటికే సిరీస్ ను టీమిండియా 3-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చివరి టెస్టు నామమాత్రమైనప్పటికీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అవకాశాలు మెరుగుపరచుకోవడానికి ఇరు జట్లకు ఇది కీలకమే కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ని ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించేలా కనిపిస్తుండటంతో తొలుత బ్యాటింగ్ ని ఎంచుకున్నామని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ అనంతరం తెలిపాడు. 4వ టెస్టుకు విశ్రాంతి తీసుకున్న మార్క్ వుడ్ తిరిగి జట్టులోకి వచ్చాడని పేర్కొన్నాడు. మరోవైపు ఆఖరి టెస్టులో టీమిండియాలో 2 మార్పులు చోటు చేసుకున్నాయి. రజత్ పాటిదార్ స్థానంలో దేవదత్ పడిక్కల్ జట్టులోకి వచ్చాడు. దేవదత్ ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో అరంగేట్రం చేస్తున్నాడు. బుమ్రా తిరిగి రావడంతో ఆకాశ్దీప్ జట్టులో స్థానం కోల్పోయాడు. జట్టు మార్పు గురించి రోహిత్ శర్మ మాట్లాడారు. టాస్ గెలిస్తే మేము కూడా బ్యాటింగ్ చేసేవాళ్లం. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం అనిపిస్తుంది. ఈ సిరీస్ లో మేం మెరుగైన ప్రదర్శన చేశాం. గొప్పగా ముగించే అవకాశం వచ్చింది. రవిచంద్రన్ అశ్విన్ భారత క్రికెట్ కు నిజమైన ధీరుడు. అతను దేశానికి గర్వకారణం. బుమ్రా తిరిగి రావడంతో ఆకాశ్దీప్ జట్టులో చోటు కోల్పోయాడు. రజత్ పటిదార్కు నిన్న సాయంత్రం గాయమైంది. దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేస్తున్నాడు అని రోహిత్ పేర్కొన్నాడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.